కొంతమందికి హైట్ తక్కువ ఉండడం వల్ల, లావు ఉండడం వల్ల 9 ఇంచులు కూడా ఉంటదనమాట. హై నెక్ అయినా, వెయిట్‌కైనా కూడాను ఒక మెథడ్ ఉందండి. ఒక ఫార్ములా అది ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ అంతా మిగిలిపోవడం వల్ల లూజ్‌గా కనిపిస్తది బ్యాక్ సైడ్. కస్టమర్‌కి చంక రౌండ్ ఎంతుంది అనేది ఒక పాయింట్ మీరు తెలుసుకోండి. ఇంకోటొచ్చేసి ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ అనేది ఇది ఒక్కటి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఆది జాకెట్‌ని ఉపయోగించి నేను ఈ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఓకేనా? ఇదొచ్చేసి లైనింగ్ అండి. ఇదొచ్చేసి 1 మీటర్ లైనింగ్ అన్నమాట. ఓకేనా? దీన్నొచ్చేసి తడిపి ఐరన్ చేసి పెట్టేసాను. ఓపెన్స్ ఏమో ఆపోజిట్‌గా ఉన్నాయి. ఓపెన్స్ అంటే మన కోరా పార్ట్ అండి. కోరా పార్ట్ ఉండేది మనకు ఆపోజిట్‌గా ఉండాలన్నమాట. ఓకేనండి? క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉందన్నమాట. కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇంకా ఈ ఆది జాకెట్ లోంచి పొడవు, నడుము కొలత తీద్దామండి. నేను ఆది జాకెట్ ని ఉపయోగించి ఏ విధమైన కొలతలు తీసి కట్ చేస్తున్నాననేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి. ఫస్ట్ వచ్చేసి పొడవు, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ వేసాం కదా, అక్కడ వరకు ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది? 15 ఇంచులు ఉందండి. ఓకేనా? పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది. ఇంకా నడుము కొలత ఎంత ఉందనేది చూద్దామండి. మీ దగ్గర గనక ఆది జాకెట్ వస్తే ఇదే విధంగా మీరు ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసి చూడండి. చూడండి. పావు తక్కువ 34 వచ్చిందనమాట. ఓకేనా? పావు తక్కువ 34 ఇంచులు వచ్చింది నడుము కొలత. ఇది పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి పొడవెంత? 15 ఇంచులు. ఇక్కడి నుంచి చూడండి. పొడవు వచ్చేసి 15 ఇంచులు. నేనొచ్చేసి ఒక పావించి యాడ్ చేస్తున్నాను. పావించి అనేది కింద నడుము పట్టి కుట్టుకోవడం కోసం ఒక పావించి యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన షోల్డర్స్ జాయింట్ చేసుకోవడానికి. అంటే టోటల్ ఖర్చుతో కలిపి పావు తక్కువ 16 ఇంచులనమాట. అదే పావు తక్కువ 16 ఇంచులని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు మనకి నడుము కొలత ఎంతండి? 34 అనమాట. అంటే పావు తక్కువ 34 వచ్చింది. నేను 34 తీసేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు ఒక గీత ముందుకి కుట్టేస్తే సరిపోద్దండి. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? అందుకోసం చెప్తున్నాను. 34 కదా నడుము కొలత. అందులో 4వ భాగం ఎంత? 8.5. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి ఈ 8.5ని ఇక్కడ మార్క్ చేసేస్తున్నా. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. బ్యాక్ సైడ్ వేయడానికి డాట్‌కొచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? ఇంతవరకు క్లియర్ గదా? ఈ నడుము కొలత 4 భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఏంటిది? అప్పర్ చెస్ట్ కొలత. అప్పుడు ఎంతండి? 9.5 అండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను డీప్ నెక్ కొలతకొచ్చేసి ఈ నడుము కొలత 4 భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. కొన్నిటికి ఇంకా చెస్ట్ ఎక్కువ ఉన్న వాటికొచ్చేసి 1 ప్లేస్‌లో వచ్చేసి 1.25 కూడా యాడ్ చేయాల్సి వస్తదండి. కానీ వీళ్ళకొచ్చేసి మీడియంగానే చెస్ట్ ఉంది కాబట్టి నేనొచ్చేసి నడుము కొలత 4 భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత వస్తది? 9.5 అనమాట. అదే 9.5ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనండి. ఇంకా చూడండి. ఈ కింద వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ సైడ్ క్రాస్ తీస్తున్నాను. సైడ్‌కి ఆ విధంగా మార్క్ చేశాను. అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి 9.5 ఉంది కదా! ఇందులో సగం ఎంతండి? ఈ విధంగా టేప్‌ని ఫోల్డ్ చేసేసుకొని సగానికి ఈ విధంగా మార్క్ చేసేసేయండి. ఇప్పుడు ఎంతొచ్చింది ఇక్కడ? 4.25. ఈ 4.25 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక మనకి ఆది బ్లౌజ్‌లో ఈ డాట్ పొడవు ఎంతుందనేది ఒకసారి చూద్దామండి. వీళ్ళొచ్చేసి మరీ ఎక్కువ వేశారు. 5.5 వరకు కూడా ఏసారండి. మనకంత అవసరం లేదు. ఈ డీప్‌ని దాటి పైకెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? బ్యాక్ సైడ్ ఈ నెక్ ఉంది కదా! దీన్ని దాటి మనకు డాట్ పైకెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనండి? అందుకనేసి నేనొచ్చేసి ఒక 4 ఇంచులకు మార్క్ చేస్తున్నా. ఓకేనా? బ్యాక్ సైడ్ డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులండి. మనం వేసేది 1 ఇంచ్ డాట్ కాబట్టి అటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి. మార్క్ చేసుకుంటున్నట్టుగా ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను. మనం ఇక్కడ ఎంతైతే ఖర్చు విడిచిపెట్టామో అంత డాట్ పట్టాలండి. ఓకేనా? 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి 1 ఇంచ్ పట్టి తీరాలి. ఇంతవరకు ఓకే గదా! ఇక్కడ ఇంతకు ముందొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా కుట్టుబడి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాం గదా! ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్‌గా, క్రాస్‌గా ఆ విధంగా హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలన్నమాట. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అని డౌట్ రావచ్చు. ఏ బ్లౌజ్ అయినా కట్ చేసేటప్పుడు ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీయండి పెద్ద సైజ్ వాటికి. ఈ హాఫ్ ఇంచ్ తీయడం వల్ల ఈ సైడ్ ఏ విధమైన ముడతలు రావండి. ఇంకొకటేంటంటే ఈ హాఫ్ ఇంచ్ తీయకుండా మనం కుట్టామనుకోండి, బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ సైడ్‌కొచ్చి బయటకొచ్చేస్తది. ఈ హాఫ్ ఇంచ్ తీసి చూడండి మీకొచ్చేసి బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత ఈ సైడ్ ఖర్చనేది బయటికి రాదనమాట. ఓకేనా? అందుకోసం.
ఓకేనా? ఇంకిక్కడ చూసారు కదా! ఇక్కడికి కదా 8:30 ఉంది మనకి నడుము కొలత నాలుగో భాగం. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చండి. ఈ డాట్‌కొచ్చేసి ఈ నడుము కొలత నాలుగో భాగం ఉంది కదా! 8:30 అక్కడి నుంచి సగానికి మార్క్ చేయాలా అని అనుకుంటారు. అక్కడి నుంచి సగానికి కాదండి. మనం డాట్‌తో కలిపి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో దానికి సగానికి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనండి? అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఈ కొలతకొచ్చేసి షోల్డర్ నేనింకా ఇందులో నుంచి ఏం తీయట్లేదండి. షోల్డరొచ్చేసి 5:30 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనా? షోల్డరొచ్చేసి 5:30 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే 5:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసాను. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసేసాను. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే చాలా మంది ఈ నడుము కొలతకి చంక డౌన్ ఎంత పెట్టాలి అని అడుగుతుంటారండి. ఓకేనా? ఒక నడుము కొలతని బేస్ చేసుకొని చంక డౌన్ ఎంత పెట్టాలనేది మైండ్‌లోంచి తీసేయండి. ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందనేది చూసుకొని, ఏ విధంగా ఏ ఫార్ములాని యూజ్ చేసి నేనిక్కడ మార్క్ చేస్తాననేది మాత్రమే మీరు ఒకసారి అలవాటు చేసుకోండి. ఓకేనా? ఈ నడుము కొలతకి ఎంతుంది అనేది పక్కన పెట్టేసేయండి. అది కరెక్ట్ కాదనమాట. ఈ నడుము కొలతకి షోల్డర్ ఎంత పెట్టొచ్చు అంటే డీప్‌ని బట్టి షోల్డర్ ఎంత పెట్టొచ్చని చెప్పగలం కానీ, తనకొచ్చేసి చంక డౌన్ ఎంత పెట్టొచ్చు అనేది మన చేతుల్లో ఉండదు. ఆ కస్టమర్‌కి చంక రౌండ్ ఎంతుంది అనేది ఒక పాయింట్ మీరు తెలుసుకోండి. ఇంకోటొచ్చేసి ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాను నేనిక్కడ చంక డౌన్ మార్కింగ్ అనేది ఇదొక్కటి నేర్చుకోండి. ఓకేనండి? ఫస్టొచ్చేసి ఇక్కడ చంక రౌండ్ ఎంతుంది ఈ ఆది జాకెట్‌లో అనేది ఒకసారి చూద్దాము. దాని తర్వాత నేను మార్క్ చేసి చూపిస్తాను. ఏ విధంగా ఎవరికైనా గూడాను ఏ విధంగా మార్క్ చేయాలనేది మీకు అలవాటవ్వాలండి. ఎంతొచ్చింది? 8:30 అనమాట. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఫస్టొచ్చేసి ఒక 5:30 ఇంచులకి మార్క్ చేస్తున్నా. 5:30, 5:30 ఇంచులకి చంక డౌన్ మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసి ఒకసారి మీకు చూపిస్తానండి. చూడండి. ఈ విధంగా ఒక లైన్ రాశాను. లైన్ రాసేసాను గదా! ఇక్కడి నుంచి ఈ పెద్ద సైజ్ వాటికి ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేయండి. 1.5 ఇంచ్ ఎందుకు అంటే, ఈ 1.5 ఇంచ్ మార్క్ చేయడం వల్ల మీకు చంక వైపున ఏ విధమైన ముడతలు రావండి. అందుకోసం. ఓకేనా? ఈ సైజ్ వాటికైతే 1.5 ఇంకా చిన్న సైజ్ ఉంటాయి కదా! బిలో 30 వాటికొచ్చేసి 1 ఇంచ్ పెట్టి చూడండి. మీకు చంక వైపున ఏ విధమైన ముడతలు రావు. మన చంక వైపున అంటే ఫ్రంట్ ఒకటే చూస్తారండి. బ్యాక్ వైపున గూడాను క్లాత్ అంతా లూజ్ ఉంటది. అది రావడానికి కారణం వచ్చేసి మనం ఇక్కడ ఎక్కువ పెట్టేస్తాం. 1.5 అట్లా పెట్టేస్తామా? ఇప్పుడు చూడండి 1.5 ఇంచ్ అనుకోండి. ఈ విధంగా మార్క్ చేసేస్తాం గదా! ఇప్పుడు ఈ క్లాత్ అంతా మిగిలిపోవడం వల్ల లూజ్‌గా కనిపిస్తది బ్యాక్ సైడ్. ఓకేనా? మీకు బ్యాక్ సైడ్ ఎట్లా లూజ్ వస్తుందంటే, ఈ చంక దగ్గర నుంచి ఈ డిస్టెన్స్ ఎక్కువ పెట్టారని. 1.5 పెట్టారు. 1.5 పెట్టాల్సింది. అదొకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ వస్తే ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదండీ! ఇప్పుడొచ్చేసి చంక రౌండ్ మనం ఏ విధంగా కొలుచుకోవాలనేది చూపిస్తాను. అది ఏదైనా డ్రెస్‌కైనా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా, హై నెక్ అయినా, వేటికైనా గూడాను ఒక మెథడ్ ఉందండి. ఒక ఫార్ములా అది ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి మనం ఎంత ఖర్చు విడిచిపెడతామండి? హాఫ్ ఇంచ్. హాఫ్ ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, మనం హ్యాండ్ నెక్కించుకోవడానికి ఎంత ఖర్చు విడిచిపెడతాము? ఒక హాఫ్ ఇంచ్. ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇప్పుడు మనకెంత కావాలండి చంక రౌండు? 8:30. ఇప్పుడు కొలవండి. హాఫ్ ఇంచ్ ఇక్కడ షోల్డర్స్‌కి మార్జిన్ వదిలిపెట్టేసాను. ఈ హ్యాండ్ కుట్టు ఎక్కడైతే పడతదో మనం హ్యాండ్ ఎక్కించుకోవడానికి, అక్కడ మార్క్ చేసేసాను. ఆ కుట్టు ఇక్కడ మాత్రమే కొలవండి. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా కొలుచుకుంటూ రండి. మనకి 8:30 వచ్చిందా లేదా అనేది ఈ విధంగా కొలుచుకోండి. ఎగ్జాక్ట్‌గా సరిపోయిందండి నాకు 8:30. ఇదే ఈ కొలతకే నేను 6 ఇంచులు పెట్టాననుకోండి, 6 ఇంచులు కూడా మీకు పెట్టి చూపిస్తానండి. 6 ఇంచులు పెడితే ఎంతొస్తదనేది. ఇక్కడికొచ్చేసి 6 ఇంచులుంది. అంటే 6 ఇంచులు పెట్టడం వల్ల ప్రాబ్లమ్ ఏంటనేది కూడా మీకు తెలియాలి గదా! 6 ఇంచులు పెడితే ఏమన్నా ప్రాబ్లమా అని మీకు తెలియాలనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి 1.5 అనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి 1.5 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసేసుకొని ఇప్పుడు రౌండ్‌గా చంక రౌండ్ ఇచ్చేసాను. ఓకేనా? ఇంకొచ్చేసి మనం షోల్డర్‌కి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఇంక ఈ విధంగా మనకొచ్చేసి హ్యాండ్ ఎక్కించుకోవడానికి ఎంత ఖర్చయితే ఉంటదో ఎంత ఖర్చు విడిచిపెడతామండి? హాఫ్ ఇంచే కదా మనం హ్యాండ్ ఎక్కించడానికొచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టే హ్యాండ్ ఎక్కిస్తాము. అంత. ఇక్కడ మార్క్ చేసేసుకొని, ఇప్పుడు టేప్ తీసుకొని ఒకసారి కొలుద్దామండి. అంటే మీకు చూపిస్తున్నాను. ఈ కొలతకు నేను 6 ఇంచులని చెప్పేస్తే, మీరు పెట్టేసుకొని, కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. అంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తదనేది, ఎక్కడ డిఫరెన్స్ వస్తదనేది కూడా చూడండి. ఇక్కడ చూడండి. దగ్గర నాకు చూడండి 9.5 వచ్చింది. మనకు కావాల్సిన చంక రౌండు 8:30 అయితే నేను 6 ఇంచులు పెట్టడం వల్ల నాకు 9.5 వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఇది కరెక్టా? మీ దగ్గరికి బ్లౌజొస్తే చంక రౌండ్ కొలిచే పద్ధతి ఇదనమాట. ఈ కస్టమర్‌కి ఈ నడుము కొలతకి ఇంతే చంక డౌన్ ఉంటదనేది తెలీదండి. మనం చెప్పలేము. ఒక కస్టమర్‌కొచ్చేసి ఇదే నడుము కొలతకొచ్చేసి
8:30 ఉంటది. 8 గూడా ఉంటది. ఓకేనా. తనకొచ్చేసి 8:30 ఉంది. కొంతమందికి 8, 8:15 కూడా ఉండొచ్చు కదా! మనం చెప్పలేము. కొంతమందికి హైట్ తక్కువ ఉండడం వల్ల, లావు ఉండడం వల్ల 9 ఇంచులు కూడా ఉంటదనమాట. అట్లా ఈ చంక అనేది ఈ నడుము కొలతకి ఇంతే ఉండాలని లేదు. ఓకేనా. మారుతా ఉంటదండి. మనిషిని బట్టి మారుతుంటది. బాడీ తత్వాన్ని బట్టి మారుతుంటది. అందుకనేసి మీరు చంక రౌండ్‌ని మార్క్ చేసుకోవాలంటే ఈ ఫార్ములాని ఒకసారి అలవాటు చేసుకోండి. ఈ నడుము కొలతకి డీప్‌ని బట్టేసి మనం షోల్డర్స్ మార్క్ చేయాలి కరెక్ట్‌గా. అప్పర్ చెస్ట్ మార్కింగ్ చెప్పేసాను. ఓకేనా. ఈ 2 కరెక్ట్‌గా పెట్టిన తర్వాత, ఇంకా ఈ కస్టమర్‌కి చంక రౌండ్ ఎంతుందో ఒకసారి కొలుచుకొని ఈ పద్ధతిలో ఫస్ట్ మీరు 6 ఇంచులో మార్క్ చేసేసుకోండి. 6 ఇంచులే మార్క్ చేసేసుకొని, ఈ విధంగా 1.25కి మార్క్ చేసేసుకొని రౌండ్ చేపిచ్చేయండి. ఓకేనా. ఇంక ఈ ఫార్ములాతో షోల్డర్స్ జాయడానికి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని, ఈ విధంగా నిదానంగా ఒక హాఫ్ ఇంచు హ్యాండ్ ఎక్కించినప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెడతాం గదా! అక్కడ మార్క్ చేసేసుకొని ఒకసారి కొలవండి. ఓకేనా. మీకు ఇదే కస్టమర్ గనక 9 ఇంచులు ఉండే కస్టమరే వస్తారు. ఈ నడుము కొలత ప్రకారం. అప్పుడు ఇది కరెక్ట్‌గా సరిపోద్ది. 9.5 ఉంది గదా! ఒక పావించి పైకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఓకేనండి. 9, 9.5 ఉండే కస్టమరొస్తే కరెక్ట్‌గా సరిపోద్ది. మీకింకా టేప్‌తోనే కాదండి, ఈ విధంగా అయినా కొలుచుకోవచ్చు. ఓకేనా. ఒక టేప్‌తోనే గాదు, ఈ విధంగా అయినా కొలుచుకోవచ్చు. ఇట్లా. ఇట్లా గూడాను కొలుచుకోవచ్చు. మనకు కరెక్ట్‌గా సరిపోయింది. మనం పెట్టిన 5:30 అయితే మనకు కరెక్ట్‌గా సరిపోయింది. కానీ 6 ఇంచులు పెడితే మాత్రం దీనికి కరెక్ట్‌గా సరిపోదనమాట. కరెక్ట్ కాదది. ఓకేనా. నేను చెప్పింది ఒకసారి అర్థం చేసుకోండి. 1, 2 సార్లు వినండి. ఓకేనా. ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో చిన్న చిన్న పొరపాట్లయితే జరుగుతుండొచ్చు గానీ, అంటే నేనైతే యూట్యూబ్ కొత్త కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో కొంచెం అర్థం చేసుకోండి 1, 2 సార్లు. ఇంకిక్కడొచ్చేసి నెక్కొచ్చేసి 2:30 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులనమాట. ఇంకా నేనిక్కడ కొలవాల్సిందేంటంటే నెక్ డీప్ ఎంతనేది మీకు ఈ ఆది జాకెట్‌లోంచి ఏ విధంగా కొలుచుకోవాలనేది చూపిస్తాను. చూడండి. బ్లౌజ్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని, ఎవరికైనా గూడాను డీప్‌ని ఏ విధంగా కొలవాలనేది చూపిస్తానండి. చాలా సింపుల్ అనమాట. 2, 3 విధాలుగా కొలవొచ్చనమాట. నేను మీకు ఏ పద్ధతిలో చూపిస్తున్నానో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఓకేనా. చూడండి. జాకెట్‌ని ఈ విధంగా నీట్‌గా సర్దేసి చూడండి. ఇక్కడ స్కేల్ ప్లేస్ చేయండి. ఓకేనా. డీప్ ఎక్కడి వరకుందో అక్కడికి ఈ విధంగా స్కేల్‌ని అడ్డంగా ప్లేస్ చేసేసి, ఇప్పుడు పైనుంచి కొలవండి. ఈ షోల్డర్ ఉంది గదా! ఇంకే ఖర్చులు యాడ్ చేయకుండా షోల్డర్ దగ్గర నుంచి ఎంతుందనేది కొలవండి. ఎంతుందండి? గీత తక్కువ, పావు తక్కువ 10 ఇంచులుంది నాకు. ఓకేనండి. పావు తక్కువ 10 ఇంచులుంది. ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్‌గా మార్క్ చేసేసేయడమే. ఇదే పావు తక్కువ 10 ఇంచీలు. పావు తక్కువ 10 ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసేయండి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మీకు. చూడండి. ఈ విధంగా పావు తక్కువ 10 ఇంచులు మార్క్ చేసేసాం గదా! కింద వైపున బ్రాడ్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి ఒక పావించి డౌన్ పెడుతున్నాను. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఇక్కడ ఒక పావించి డౌన్ పెడితే మనకి పర్ఫెక్ట్ ఉంటదండి. ఓకేనా. చూడండి ఈ విధంగా. ఇక్కడ పావించి డౌన్ పెట్టాం గదా! ఈ పావించి మనకు తగ్గిపోతది కాబట్టి ఇక్కడ యాడ్ చేయండి ఒక పావించి. ఓకేనా. ఇక్కడ ఒక పావించి యాడ్ చేసేస్తే మనకు సరిపోద్దింకా. ఈ కస్టమర్‌కి ఎంతున్నదో నెక్ డీపు అంత పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిచ్చేస్తున్నాం. ఓకేనండి. అర్థమైంది గదా! తనకొచ్చేసి నెక్ డీప్ వచ్చేసి పావు తక్కువ 10 ఇంచులుంది. అదే పావు తక్కువ 10 ఇంచులు మార్క్ చేసేసాను యాజ్ ఇట్ ఈస్‌గా. మార్క్ చేసేసి రౌండ్ షేప్ ఇచ్చేసాము. మనం వచ్చేసి ఇక్కడ ఒక పావించి డౌన్ పెట్టాము. దేనికి? ఈ పావించి ఎందుకు పెట్టాము? మనకొచ్చేసి నెక్ వైపున పట్టుకొని ఉంటది షోల్డర్స్ జారకుండా. అందుకోసం మనం ఇక్కడ పావించి డౌన్ పెట్టేసామనమాట. కానీ ఇక్కడ డౌన్ పెట్టేసాం కాబట్టి ఇక్కడ పైకొచ్చేస్తదనమాట. పైకి జరగద్ది. అందుకోసం ఇంకొక పావించి ఇక్కడ తగ్గించిన దాన్ని ఇక్కడ పెంచాలి. ఇక్కడ పెంచడం వల్ల మనకి తనకి ఎంత డీప్ అయితే ఉందో అంత కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్‌గా అర్థమైంది గదా! ఇప్పుడొచ్చేసి రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ బ్యాక్ సైడ్ డాట్‌కిను, ఈ కుట్టుబడి దగ్గర. ఈ కుట్టుబడి దగ్గర గూడాను రన్నర్‌తో ఒకసారి మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. ఇంకిక్కడే కుట్టు పడతది. ఓకేనా. ఇంకిది గూడా స్ట్రెయిట్ గానే వస్తది మనకు బ్యాక్ సైడ్ డాట్ కుట్టేటప్పుడు. మనకేమి కొంచెం పక్క జరగడం అట్లా ఏముండదు. రన్నర్‌తో ఆల్రెడీ మార్క్ చేసేసాం గదా! చాలా ఈజీ ఉంటదనమాట. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నా. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇక్కడ పావించి అనేది నేను తర్వాత కట్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాం గదండీ! ఇది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం. దాని తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తామండి. ఓకేనా?
ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తామండి. మనకు ఆపోజిట్ వైపున వచ్చేసి కూర పార్ట్ ఉండాలి ఇప్పుడు కూడాను. ఓకేనండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అనమాట. ఒకేసారి 2 హ్యాండ్స్ని కట్ చేసేస్తున్నామండి. చూడండి, క్లాత్ని ఈ విధంగా సర్దుకున్న తర్వాత కింద వైపున ఏ క్రాసు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయేమోనని ఒకసారి చెక్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఓకేనండి. నేను వచ్చేసి దీనికి హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక పావించు అనమాట. కింద వైపున వచ్చేసి ఒక పావించు యాడ్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక పావించు మార్క్ చేసేసుకుంటున్నాం. మనం ఒక పైపింగ్ వేస్తున్నప్పుడు ఒక పావించు సరిపోద్దండి. ఇప్పుడు ఈ విధంగా పావించు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి హ్యాండ్ని ఆది జాకెట్లోంచి హ్యాండ్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా ప్లేస్ చేసేసి ఈ విధంగా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. యాజ్ ఇట్ ఈజ్గా హ్యాండ్ ప్లేస్ చేసాం కదా. ఇక్కడ చూడండి, హ్యాండ్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడ ఒక మార్కింగ్, దానికంటే పైకి ఒక 1/2 ఇంచు ఖర్చు అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర మార్కింగ్ దానికంటే ఒక 1/2 ఇంచు పైకి అనమాట. ఓకేనండి. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్తో పని లేదు. ఇప్పుడు వచ్చేసి వీటన్నిటికీ కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేద్దామండి. ఓకేనండి. చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కుట్టు అక్కడ ఉందన్నమాట. దానికి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయాలండి. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడాను చంక మార్కింగ్ అక్కడికి ఉంది, దానికంటే పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేయాలండి. ఓకే, వీటన్నిటికీ కూడా లైన్ డ్రా చేసాము. ఇప్పుడు వచ్చేసి ఈ చంక డౌన్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేద్దామండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ చంక డౌన్ వచ్చేసి 3.5 ఉందన్నమాట. అంటే ఈ బ్లౌజ్కి కరెక్ట్గా ఉందండి. ఓకేనా. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసేసుకోండి. ఓకేనా. ఫోల్డింగ్ నుంచి 2.5 ఇంచులకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని చంక మార్కింగ్ ఉంది కదా, చంక లూజ్ నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఇంక ఇక్కడ నుంచి గమనించండి, ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేయండి. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఆ 1.5 ఇంచు నుంచి ఆ 1/4 ఇంచులోకి కలిపేయాలి. అక్కడి నుంచి ఈ లైన్లోకి కలిపేయాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి సగానికి వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా మార్క్ చేసుకుంటూ వచ్చేయడమేనండి. ఓకేనండి. ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఈ హ్యాండ్ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ లో తీద్దామండి. ఓకేనా. ఈ షార్ట్ హ్యాండ్కి ఎంత ఫ్రంట్ లో తీయాలనేది గమనిస్తూ ఉండండి, చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మిడిల్కి వచ్చేసి ఒక ఘాటు పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ని వచ్చేసి ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసేసి ఫస్ట్ కింద వైపున వచ్చేసి హ్యాండ్ లూజ్ ఉంది కదా, అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా. కింద వైపున మార్కింగ్ లేదు కదా, ఇప్పుడు వచ్చేసి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మిడిల్కి ఘాటు పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి వచ్చేసి ఒక 1 ఇంచుకి మార్క్ చేయాలన్నమాట. ఎవరికైనా కూడా ఈ విధంగా 1 ఇంచుకి మార్క్ చేసేసుకుని టేప్ని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. టేప్ని మిడిల్కి ఆ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్కి వచ్చేసి ఒక 3/4 ఇంచు లోతు తీస్తే సరిపోద్దండి. ఓకేనండి. ఈ హ్యాండ్కి వచ్చేసి ఒక 3/4 ఇంచు లోతు తీస్తే సరిపోద్ది. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా లోతును మార్క్ చేస్తున్నానో అది గమనించండి. స్టార్టింగ్ వచ్చేసి లావుగా తీయకూడదండి. ఈ విధంగా సన్నగా మార్క్ చేసేసుకుంటే ఈ 3/4 ఇంచులో కలిపేయాలన్నమాట. ఓకేనండి. ఆ 3/4 ఇంచు మార్కింగ్ నుంచి మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచులోకి ఈ విధంగా నిదానంగా కలిపేసేయడమేనండి. ఇక స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి కూసుగా రావాలండి. ఓకేనా. లావుగా రాకూడదు. స్టార్టింగ్ ఎండింగ్ లావుగా తీస్తే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదనమాట. స్టార్టింగ్ ఎండింగ్ సన్నగా రావాలండి. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నానండి. చూడండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాం కదా, ఈ విధమైన షేప్ రావాలండి, పర్ఫెక్ట్ షేప్. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీరు గమనించుకోవాల్సింది క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇటువైపునే కదా హ్యాండ్స్ తీసాము, ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకుని మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తామండి. ఓకేనా. హ్యాండ్స్ ఎక్కడైతే తీసామో అక్కడ మనం ప్లేస్ చేస్తాము. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన వైపున పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయాలి బ్యాక్ పార్ట్ని. ఓకేనా. క్రాస్గా ప్లేస్ చేసేసి మనం వచ్చేసి ఇప్పుడు మొత్తం అవుట్లైన్ డ్రా చేద్దామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసేసి మొత్తం అవుట్లైన్ అయితే డ్రా చేసేసామండి. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డరును ఈ చంకని ఇప్పుడే కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు షోల్డరు చంక ఇప్పుడే కట్ చేయడం వల్ల మనకి హెచ్చు తగ్గులు ఏమీ రావండి, అందుకోసం ఇప్పుడే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 1/4 ఇంచ్ ఉంది కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కలిపి ఈ 1/4 ఇంచ్ డౌన్ తీయాలండి. అప్పుడే మనకి నెక్ వైపుని పట్టుకొని షోల్డర్స్ జాలవన్నమాట. ఓకేనా. నేను ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఇక్కడ 1/4 ఇంచ్ డౌన్ తీస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇక్కడ ఒక చంక మార్కింగ్ ఉంది కదా, ఆ ఒకటి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి.
ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి నెక్ అండి, ఇక్కడ వరకు కట్ చేసామన్నమాట. ఇంక ఇప్పుడు నుంచి గమనించండి, ఓకేనా, ఫ్రంట్ నెక్ని ఏ విధంగా మార్క్ చేసేస్తానో అనేసి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి షోల్డర్స్కి ఖర్చు విడిచిపెట్టేసి ఒక హాఫ్ ఇంచు అక్కడి నుంచి నెక్, ఆది జాకెట్లోంచి నెక్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ నెక్ ఆ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఏంటి, ఆ హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి మార్క్ చేసేస్తున్నాను. ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేస్తాను. వీళ్ళు వచ్చేసి కొంచెం కిందకి పెట్టమన్నారు కాబట్టి ఒక పావు ఇంచు నేను డౌన్ పెట్టానండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ విధంగా మార్క్ చేసేసుకుంటాం. మామూలుగా అయితే ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇంకొక పావు ఇంచు పైకి మార్క్ చేయాలి. పైకి మార్క్ చేస్తే మనం కుట్టిన తర్వాత కిందకు వస్తుంది అనమాట. అందుకోసం వీళ్ళు వచ్చేసి కొంచెం కిందకు పెట్టమన్నారు కాబట్టి ఒక పావు ఇంచు డౌన్ కిందకు పెట్టేశాను, ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ పట్టి కుట్టు. షేప్ పట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకున్నాను, ఓకేనా. ఇంకా అక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి స్కేల్తో కూడా, అంటే ఈ నెక్ పర్ఫెక్ట్గా ఉందా లేదనేది కూడా ఒకసారి స్కేల్తో డ్రా చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి నాకు 6.5 ఇంచులు ఉందన్నమాట. ఓకేనండి. వీటికి వచ్చేసి ఒకసారి ఈ విధంగా స్కేల్తో మీరు కనుక లైన్ డ్రా చేసేసుకొని చెక్ చేసుకుంటే, అంటే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ ఉందా లేదా అనేసి, ప్రతి జాకెట్కి కూడా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావాలని ఏం లేదు కదా, ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్దండి. కానీ వీళ్ళ జాకెట్కి వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట, ఓకేనా. నేను యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా ఇట్లాగే నెక్ని కట్ చేసేస్తానండి, ఓకేనండి. ఇంక ఇక్కడి నుంచి గమనించుకోండి, ఇక్కడ పావించి పెట్టేస్తాం కదా కిందకి, అక్కడ కలిపేస్తున్నాను. వీళ్ళు డౌన్ అడిగారు కాబట్టి మనం వచ్చేసి ఒక పావించి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఎంత ఉందో అక్కడికి వరకు షేప్ పట్టి మార్కింగ్ కదా, ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసేస్తే సరిపోద్దండి కిందకి, ఓకేనా. మనం కింద వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షేప్ పట్టికి కుట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి డాట్ కోసం అనమాట. ఈ రెండింటికి కూడా ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోద్దండి, ఖర్చులతో కలిపి మనం డాట్ కుట్టుకోవడం కోసం వీటన్నిటికీ కూడాను, ఓకేనండి. ఇంక ఇంతవరకు క్లియర్ కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి చంకలోతు మార్క్ చేద్దామండి. చంకలోతు మార్కింగ్ అయిపోయినాక నేను ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కొలుచుకోవాలని చూపిస్తాను. ఈ విధంగా కూడాను స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేసుకొని స్ట్రైట్గా, ఇది డీప్ నెక్ కొలత కాబట్టి ఒక హాఫ్ ఇంచు లోతు తీస్తే సరిపోద్దండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి కొత్త వాళ్ళకు వచ్చేసి చంకలో తీయడంలో ఇబ్బంది పడిపోతుంటారు కాబట్టి ఈ లైను ఈ మార్కింగ్ ఈ మూడు టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్ పెట్టేసి ఈ విధంగా మార్క్ చేసేస్తే సరిపోద్దండి. ఇంకా చంకలోతు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ టిప్ చెప్పానండి, ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనండి. ఇంకెంతవరకు క్లియర్ కదా. ఇంకా అప్పర్ చెస్ట్ కొలత ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఒకేలాగా ఉంటుందండి అప్పర్ చెస్ట్ కొలత, అందులో ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట, ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఏ విధంగా కొలుస్తాను అనేది గమనించండి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి మనం సాగదీసే కొద్దీ సాగిపోతూ ఉంటుందండి, అది ఒక్కటి గమనించుకొని నిదానంగా సాగదీయకుండా ప్లేస్ చేయండి. ఖర్చుతో కలిపి నేను ప్లేస్ చేస్తున్నానండి, ఓకేనా. ఈ విధంగా ప్లేస్ చేసి పై వైపు నుంచి ఈ విధంగా నిదానంగా ఎక్కడ వరకైతే ఉందో కుట్టు అక్కడికి ఒక మార్కింగ్ ఇస్తున్నాను, ఓకేనండి. అక్కడ వరకు ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుందండి, ఓకేనండి. ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను, గీతకు 13.5 ఇంచులు వచ్చిందనమాట, ఓకేనా. ఈ కస్టమర్కి వచ్చేసి మీడియంగా చెస్ట్ ఉంది కాబట్టి 13.5 ఇంచులు అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట, ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కింద యాడ్ చేద్దామండి, ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడికైతే మార్కింగ్ ఉందో అక్కడికి వచ్చేస్తుంది అనమాట, అందుకోసం, ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ విధంగా స్కేల్ని ప్లేస్ చేసేసి అడ్డంగా అండి, ఓకేనా, అడ్డంగా మార్కింగ్ చేసేసుకోవడమే మొత్తం కూడాను. చూడండి ఈ విధంగా. ఇంకా ఫ్రంట్ని ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది ఇక్కడ గమనించండి. ఇది వచ్చేసి 13.5 మార్కింగ్ కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను, ఓకేనా. వీళ్ళకి వచ్చేసి ఆది జాకెట్లో ఎంత ఉంది డాట్ అనేది ఒకసారి చెక్ చేద్దామండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 1.5 ఇంచుకు ఉందండి, ఓకేనా. ఫోల్డింగ్ మీద 1.5 ఇంచ్ అంటే మనకు వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. 2.5 ఇంచుల్ని ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసాను. ఇంకొచ్చేసి 13.5 మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి వచ్చేసి 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను, ఓకేనా. ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేటివేనండి, ఓకేనండి. ఇంతవరకు అయితే అర్థం కదా. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి షేప్ పట్టి కుట్టు దగ్గర ఉంది కదా, దానికి 1.5 యాడ్ చేస్తాం కదా, అక్కడ వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఒక లైన్, ఓకేనండి. ఇంకా నా ఫార్ములా ఏంటి, ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి, ఉక్సుల దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేయాలి. ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలండి. ఈ హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ అనేది ఉక్సుల దగ్గర చాలామందికి లూజ్ అని కంప్లైంట్ వస్తుందండి, అందుకోసం ఇక్కడ పావు ఇంచు
లోపలికి మార్క్ చేసి చూడండి. ఇంకా అక్కడ ఏ విధమైన లూజ్ రాదు. ఇంకా లూజ్ అని అన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళకి వచ్చేసి 1/2 ఇంచ్ కూడా తీయొచ్చు. ఈ పావించ్ అనేది ఎవరికైనా తీయొచ్చా అంటే 3 ఇంచులు 4 ఇంచులు నెక్ పెట్టిన వాళ్ళకి పావించు తీయకూడదండి. ఎక్కడైతే బ్యాక్ పార్ట్ మార్కిందో అక్కడ కట్ చేయాలి. డీప్ నెక్ వాటికి మాత్రమే ఇక్కడ, అంటే ఫ్రంట్ కొంచెం డీప్ వేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ పావించు తీయాలండి. ఇది ఒకటే గుర్తుపెట్టేసుకోండి. కానీ చెప్పాను కదా, ఇక్కడ పావించు తీయండి. మీకు స్టార్టింగ్ హుక్స్ గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల షోల్డర్స్ కూడా జారదనమాట. ఓకేనండి. స్టార్టింగ్ హుక్స్ చాలామంది లూజ్ అని చెప్తుంటారు. లేదు ఇంకా పావించు తీసిన లూజ్ అంటే 1/2 ఇంచ్ కూడా తీయండి. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇంక ఇక్కడి నుంచి ఎంత ఉందండి, 3.5 అనమాట. ఇక్కడ వచ్చేసి డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకా 3.5 నుంచి ఇక్కడ వరకు మనం నడుము కొలత ఎంత అండి, 8.5 వరకు అనమాట. అక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ వచ్చేసి చంక దగ్గర మార్కింగు, ఈ నడుము దగ్గర 8.5 ఉంది కదా, అక్కడ వరకు మార్కింగ్. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసాను. ప్లస్ వచ్చేసి ఇక్కడ ఖర్చు అండి. ఓకేనా. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎవరికైనా కూడా ఇదే విధంగా మార్క్ చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ వచ్చేసి నడుము కొలత 8.5 అయితే ఇక్కడ మార్క్ చేసేసారు, అది ఏ విధంగా సరిపోద్ది అనే డౌట్ రావచ్చు అండి. ఈ విధమైన డౌట్లు వస్తే మంచిదే కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి ఈ డాట్ ఉంది కదండి, మెయిన్ డాట్ని వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాం. ఈ కస్టమర్కి వచ్చేసి చెస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఉందన్నమాట. తక్కువ అంటే మీడియంగా ఉందన్నమాట. అదే కనుక కొంచెం చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, తనకు వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు 3.5 ఇంచులు కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చెస్ట్ కావాల్సిన లూజుని మనం డాట్ రూపంలో ఇస్తున్నాము. ఓకేనా. ఆ చెస్ట్కి ఇప్పుడు ఈ ఆది జాకెట్లో ఎంత ఉందో డాట్ అనేది అంతే నేను మార్క్ చేసేసాను. ఓకేనండి. ఒకటి నేను మనిషిని చూసైనా పెట్టేస్తాను, లేదంటే మనిషిని చూడకపోతే ఈ విధంగా మనకి ఇక్కడ ఎట్లుందో ఆది బ్లౌజ్లో యాజ్ ఇట్ ఈజ్గా అట్లే మార్క్ చేసేయండి మీరు వచ్చేసి. ఓకేనండి. మీకు ఏ డౌట్ లేకుండా ఉండాలంటే ఇక్కడ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో డాట్ని అంతే మార్క్ చేసేసేయండి. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే ఇంకా మనకి చెస్ట్ని బట్టి వచ్చేసి మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇచ్చేస్తాం. ఆ చెస్ట్ ఎక్కువ ఉంటే డాట్ ఎక్కువ పెట్టేస్తాం. ఓకేనా. తక్కువ ఉంటే తక్కువ పెట్టేస్తాం అనమాట. అదొకటేనండి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా నడుము కొలత ఎంత ఉందో అంత మార్క్ చేసేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనండి. నేను వచ్చేసి ఇప్పుడు దీనికి వచ్చేసి తక్కువ ఉంది కాబట్టి చెస్ట్ నేను 2.5 ఇంచులు మార్క్ చేసేసుకుని ఇంకా నడుము కొలత ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే పైనుంచి పొడవండి. 2 పాయింట్లు ఉంటాయండి మిస్టేక్లు. ఒకటి వచ్చేసి కస్టమర్కి తగినట్టు ఫిట్టింగ్ రాలేదంటే ఈ కస్టమర్కి తగినంత చెస్ట్కి కావాల్సిన లూజ్ ఇవ్వకపోవడం, లేదంటే పైనుంచి ఫ్రంట్ పొడవు పెట్టకపోవడం అన్నట్టు. ఈ రెండే అనమాట. ఓకేనా. ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసి ఈ డాట్ని చెస్ట్కి కావాల్సినంత లూజు డాట్ రూపంలో ఇవ్వాలండి. ఓకేనా. అది ఇవ్వనప్పుడే మనకి ఫిట్టింగ్ మంచిగా ఉండదు అనమాట, పట్టేసినట్టు ఉంటుంది. ఓకేనా. ఈ కస్టమర్కి తగినట్టుగా మనం డాట్ రూపంలో కనుక లూజ్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకసారి ఈ మెథడ్లో కట్ చేసి చూడండి. నేను చెప్పానని కాదు, ఒకసారి కట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఓకేనండి. ఫ్రంట్ పార్ట్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. నేను పదే చెప్పడానికి కారణం ఏంటంటే చెస్ట్కి తగినట్టు లూజ్ ఇవ్వాలి. ఆ లూజింగ్ వచ్చేసి మనం డాట్ రూపంలో ఇస్తాము. ఇంకొచ్చేసి ఫ్రంట్ పొడవు కరెక్ట్గా మార్క్ చేయాలి. ఈ రెండు మెయిన్. ఇంకా నడుము కొలత ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. ఇంకా అందులో ఏ డౌటు లేదనమాట. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా అంతా కట్ చేసేస్తానండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ కుట్టుబడి దగ్గర వచ్చేసి ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. మెయిన్ డాట్ని కూడాను ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాము. ఫ్రంట్ పార్ట్ని అయితే ఇది తీసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కట్ చేద్దామండి. ఈ షేప్ పట్టి కట్ చేయాలంటే ఒకే ఒక కొలత ఫ్రంట్ పార్ట్లో తీస్తానండి. ఇంకొచ్చేసి ఎవరికైనా కూడా ఒకే ఫార్ములాతో నేను షేప్ పట్టి కట్ చేస్తానన్నమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఒకసారి స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మీకు ఏ విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. ఒకసారి స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నుంచి ఒక కొలత తీద్దామండి. కింద వైపున కూడా ఏ క్రాసులు లేకుండా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనండి. ఈ రెండు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో ఒక కొలత తీద్దాము. ఇవి ఒక కొలత ఉంటే సరిపోద్దండి ఫ్రంట్ పార్ట్లో, ఇంకా మనకి ఏం అవసరం లేదనమాట షేప్ పట్టి కటింగ్ కోసం. ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని 3.5 ఇంచులు ఉంది కదా, డాట్ను వదిలేసి చివరి వరకు ఎంత ఉంది, ఓకేనా, పావు తక్కువ 11 ఇంచులు ఉందన్నమాట. ఓకేనండి. దీనికి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేద్దాము. అప్పుడు ఎంత అండి, 11.5 ఇంచ్ అనమాట. 11.5 ఇంచుకి ఈ విధంగా షేప్ పట్టి పొడవు వచ్చేసి ఈ విధంగా 11.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకుంటున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఇంకా మిడిల్కి వచ్చేసరికి 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. అది కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి వచ్చేసి 3.5 ఇంచులు అనమాట. ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి.
ఓకేనా, చాలా సింపుల్ అనమాట. ఈ మెథడ్లో మీరు ఒకసారి కట్ చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. షేప్ పట్టీకి ఒకే ఫార్ములా ఎవరికైనా కూడా ఇదే ఫార్ములాతో సరిపోద్ది అనమాట. ఓకేనండి, ఇది తెలియాలంటే మీరు ఒకసారి నా స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్దండి. ఓకేనా, కింద వైపులా ఏ విధమైన హెచ్చు తగ్గులు రావన్నమాట. నడుము దగ్గర ప్లస్ చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. కేవలం ఒక షేప్ పట్టీ వల్ల ఇదంతా కూడా సాధ్యమవుతుందండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఒకసారి నా స్టిచ్చింగ్ వీడియో చెక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఓకేనండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేశానండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి ఇంతవరకు అయితే కటింగ్ అయిపోయింది. వీటికి వచ్చేసి గమ్ పెట్టేసి నేను బ్లౌజ్ని స్టిచ్ చేస్తానండి. ఆ బ్లౌజ్ని స్టిచ్చింగ్ వీడియో కూడాను తొందరలోనే అప్లోడ్ చేస్తానన్నమాట. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.